రాజధానిలో దళితులకి భూములిస్తే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుందని, దళితులకు ఎవరికీ కూడా అక్కడ భూములు ఇవ్వటానికి, ఇల్లు కట్టుకోవటానికి అవకాశం లేదని చెప్పి కోర్టుకు వెళ్లినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకనంటే వాళ్ళకి దళితుల మీద గాని, బీసీ వర్గాల మీద గాని వాళ్లకున్నటువంటి చిన్న చూపు, వాళ్ళు నివసించే ప్రదేశంలో ఈ దళితులు గాని, బీసీని వాళ్ళు గాని, నిమ్న వర్గాలు గాని వాళ్ళ ఇళ్లలో పనులు చేయటానికి మాత్రమే ఉపయోగించుకునేటువంటి వర్గం అయినటువంటి వీళ్ళు ఇటువంటి అధికారుల్ని ఏమాత్రం అధపాతాళానికి తొక్కేయటం తప్ప వీళ్ళు అందలం ఎక్కిస్తారని చెప్పి ఏ రకంగానూ కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ గాని, చంద్రబాబు నాయుడుని గాని ఆలోచించాల్సిన అవసరం, వీళ్ళ గురించి ఊహించాల్సిన అవసరం ఇంకొకటి లేదు. రెండో పక్కన ఆంధ్రప్రదేశ్ లో 20కి పైగా యూనివర్సిటీల్లో బీసీలని వైస్ ఛాన్సలర్ గా తొలగించినటువంటి ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడే మూటగట్టుకున్నారు అని అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిదో అర్థమవుతుంది. బీసీల యొక్క తోకలు కత్తిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే. వీరికి సునీల్ కుమార్ గారికి ఒక అణగారిన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఈయన ఏ రకంగా డీజీపీ పదవికి వెళ్తే ఈయన మనల్ని శాసించే పొజిషన్ కు వస్తాడనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వీళ్ళ మీద కక్ష కట్టి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూర్వపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీళ్ళని హెచ్చరిస్తూ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా తగిన మూల్యం చెల్లించాల్సి తప్పదని చెప్పి తెలియజేస్తారు.